వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. నా పేరు స్వప్నిక. ముందుగా హెడ్లైన్స్. పర్యాటక క్రీడా శాఖల అధికారులతో మంత్రి రోజా సమీక్షా సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్క చెల్లెళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్. వడ్డీ శాతాన్ని 13 నుంచి 9కి తగ్గించిన జగన్. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్ఐ మాధవరావు. ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు హాజరయ్యారు. కలిసికట్టుగా పని చేయాలి. ఎలాంటి విభేదాలున్నా పక్కన పెట్టాలి. మనమంతా ఒక్కటే పార్టీ, ఒక్కటే కుటుంబం. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్లుగా చేస్తున్నాం. వారికి కేబినెట్ హోదా ఇస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయి. మే నెల నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నాం. అందరూ సన్నద్ధం కావాలి అని సీఎం జగన్ అన్నారు. పార్టీ ప్రభుత్వం సమన్వయంపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. యుద్ధం చంద్రబాబుతోనే కాదు, ఎల్లో మీడియాతోనూ చేస్తున్నామని సీఎం అన్నారు. ఎల్లో మీడియా తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని అన్నారు. జూలై 8న ప్లీనరీ నిర్వహిస్తున్నాం. ఈలోగా కొన్ని కార్యక్రమాలు చేయాలి. జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. కమిటీల్లో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు చోటు కల్పించాలని అన్నారు. రియాలిటీ అన్నది అంతే స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితిని క్రియేట్ చేసి తర్వాత ఎన్నికలకు పోతా ఉన్నాం. ఏదైతే మనం మేనిఫెస్టోని చూపించి ఎన్నికలకు లాస్ట్ టైం పోవడం జరిగిందో, ఆ ఎన్నికల చూపించిన మేనిఫెస్టోను ఈరోజు 95% హామీలను మనం నెరవేరుస్తూ ఈరోజు ప్రజల్లోకి పోతా ఉన్నాం. అంటే ఇంత బలమైన పర్ఫార్మెన్స్ చూపించి ఎన్నికలకు పోవడం అన్నది కూడా నిజంగా చాలా అరుదుగా జరిగే సంఘటనలు ఇవి. ఈరోజు మొదటి 3 సంవత్సరాలు మనం ప్రభుత్వ పథకాలను, మేనిఫెస్టో మీద, అమలుకు సంబంధించిన అంశాల మీద మనం దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇక రేపు లేదు అన్నట్టుగానే మేనిఫెస్టో ఓరియంటెడ్గానే డ్రైవ్ చేస్తూ పోయినాం. ప్రతి పథకము కూడా అమలు చేసాం. మేనిఫెస్టోలో చెప్పింది ఆ పద్ధతి ప్రకారంగానే అడుగులు కూడా వేశాం. అదే రకంగానే సామాజిక న్యాయం అన్నది కూడా ఎప్పుడూ కూడా గతంలో మాటలకే పరిమితమైన సామాజిక న్యాయం చేతల్లేకి చూయించి, గొప్పగా చూయించి ఈరోజు మనం అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు కూడా చూస్తూ ఉన్నాం. డీబీటీ పద్ధతి కూడా ఇంతకుముందు ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో నాకు తెలిసినంత వరకు అసలు ఏ పొద్దు కూడా జరగల. దేశ చరిత్రలో కూడా ఈ స్థాయిలో జరిగిందని అంటే కూడా అది కూడా నాకు డౌటే. ఆ స్థాయిలో ఈరోజు మనం కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు ప్రజల్లోకి పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ 3 సంవత్సరాలలో మనం ఏం చేశాం అన్నది ప్రజల్లోకి వెళ్ళి చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఏపీలో మున్సిపాలిటీ పన్నుల బాధుడుపై ఒక పౌరుడి ఆవేదనను టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. పన్నుల బాధుడు ఎలా ఉందో విమర్శిస్తూ విజయవాడ వాసి చెప్పిన వాయిస్ మెసేజ్ పై చంద్రబాబు స్పందించారు. మీకు ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఇన్ని పాటలు ఎందుకు అంటూ ఇదేం బాధుడు అంటూ ఇదేం పాలన అని చంద్రబాబు విమర్శించారు. పన్నుపోటుపై ప్రజల ప్రశ్నలకు బదులివ్వండి, లేదా అసత్య హామీలు, నిత్య మోసాలపై క్షమాపణలు చెప్పండంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 3,000 రూపాయల ఇంటి పన్ను 5,700కు చేరడంపై ఆ పౌరుడు ట్వీట్ చేశారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, డ్రైనేజ్ పన్ను, లైటింగ్ ట్యాక్సెస్, వాటర్ ట్యాక్సెస్, లైబ్రరీ ట్యాక్సెస్, అన్ఆథరైజ్డ్ పెనాల్టీ,
ట్యాక్స్ ఏరియర్స్ ఇంట్రెస్ట్ పేరుతో తనకు పన్నులు ఎలా వడ్డించారో వివరించారు. భారీగా పెరిగిన పన్నులతో పేద మధ్యతరగతిపై పడుతున్న భారం అంటూ వాయిస్ మెసేజ్ పెట్టాడు. అదే మెసేజ్ను ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి క్రీడలను క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఆర్కే రోజా. అమరావతి సచివాలయంలో పర్యాటక సాంస్కృతిక క్రీడా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అకాడమీల ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలను కార్యాచరణ ప్రణాళికలను మరింత భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం మరింత సహకరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఆర్కే రోజా. విద్యుత్ రంగ ఉద్యోగులు కార్మికులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. సంస్కరణల పేరుతో ప్రైవేటు పరం వైపు నడుస్తున్న విద్యుత్ రంగాన్ని గతంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆదుకొని అటు సంస్థను ఇటు ఉద్యోగుల ప్రయోజనాలను కూడా కాపాడారని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ సీఎంగా భారీ నష్టాల్లో ఉన్న విద్యుత్ రంగానికి అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఒకటేగానే ఉండాలి, ఒకటిగానే పని చేయాలని చెప్పే భావన నాకుంది. ఆ విధంగానే మనమందరూ కూడా సోదర భావంతో పని చేస్తామని చెప్పి మీరు కూడా ఆ విధంగానే పని చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకునేదానికి మనం కృషి చేస్తాం. ఎందుకంటే ఈ 60 ఉన్నాయి 70 ఉన్నాయంటే ఇది లాంగ్ పెండింగ్ అని లెక్క. ఈ డిమాండ్స్ అన్నీ ఆ విధంగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఏదైనా మనం పరిష్కరిస్తే ఏది కూడా సమస్య లేకుండా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. మీకు కూడా మీ ఎంప్లాయీస్లో అసోసియేషన్ లీడర్స్ కానీ యూనియన్ లీడర్స్ కానీ గౌరవం ఉంటుంది. కాబట్టి మీ గౌరవాన్ని పోగొట్టకుండా సమస్యలు చాలా కాలం పెండింగ్ పెట్టకుండా అన్నీ కూడా మనం చేసుకునేదానికి వీలుంటుంది. తప్పకుండా ఆ విధంగానే పనిచేద్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఏదైనా కూడా మనం ఈ 4 గోడల మధ్య మాట్లాడుకోని పరిష్కరించుకోవాలి తప్ప మనం బయట పోయి స్టేట్మెంట్లు వేయడము ఇంకోటి చేయడం అనేది మాకు ఇబ్బందిగా ఉంటుంది, మీకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా సోదర భావంతో మనం అందరూ కూడా కలిసి పనిచేద్దామని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని తెలిపారు ఎమ్మెల్యే అలజంగి జోగరావు. ఈ సందర్భంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీతానగరం, బలిజపేట, పార్వతీపురం అర్బన్ రూరల్ పరిధిలోని పొదుపు సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన ప్రభుత్వం చేస్తున్న సహాయం వల్ల ఎన్నో పొదుపు సంఘాలలో రుణాలు పొందిన పేద మహిళలు ఎంతో మంది చిరు వ్యాపారాలు చేసుకుంటూ పాడి పశువులు, ఆవులు, గేదెలు, గొర్రెలు కొనుక్కొని పెంచుకుంటూ ఉపాధి పొందుతూ గౌరవంగా జీవనం సాగిస్తున్నారని చెప్పారు. వారిపై వడ్డీ రూపంలో ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఆ వడ్డీ సొమ్మును ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుందన్నారు. వడ్డీ శాతాన్ని 13.50 నుంచి 9.50% ప్రభుత్వం బ్యాంకులకు ఒప్పించిందన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించుకోవడం, ప్రజలకు మనమేం చేసినాం, ఏం సాధించాం అనే విషయాలపై చర్చించుకోవాల్సింది పోయి బీజేపీని విమర్శించడమే ధ్యేయంగా ప్లీనరీ సమావేశం కొనసాగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అలంపూర్ నుండి ఊట్కూర్ దాకా వస్తున్న జనం, ర్యాలీలుగా సాగుతున్న వైనం, సభలకు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్కు భయం పట్టుకుందన్నారు. ప్లీనరీ విషయానికొస్తే నిన్న జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ యావత్తు కేంద్రం పైన నరేంద్ర మోదీని తిట్టడానికి ప్రాధాన్యమిచ్చారన్నారు. 2014లో దేశం అల్లకొల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక కుదేలై తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఏం త్యాగం చేసిన కేసీఆర్, పేదోడు త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో పెద్దోడు రాజ్యం వెళ్తున్నాడు. పెద్దోడు రాజ్యం వెళ్తున్న తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరుగుతుంది. అందుకే మొన్న యాత్ర ప్రారంభిస్తే 7 వేల కూడా పేదలు రావాలన్నా తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలి. దేశంలో మోడీ గారు ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అయింది కాబట్టి
ఈ దేశంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న గొప్ప వ్యక్తి, ఒక మహానాయకుడు నరేంద్ర మోడీ దేశాన్ని నేర్తుంది కాబట్టి మనకు న్యాయం జరుగుతలేదన్నా. ఇక్కడ న్యాయం జరుగుతలేదన్నా, దేశం మొత్తం న్యాయం జరిగినా తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతలేదన్నా. ఎందుకంటే మోడీ గారు ఇచ్చే సంక్షేమ ఫలాలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నాడు, మోడీ గారికి ఓటేస్తారు. పువ్వు గుర్తు ప్రభుత్వం వస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు న్యాయం చేస్తలేడు. 1,40,000 ఇల్లు ఇస్తాము తెలంగాణ రాష్ట్రానికి. ఈ ఊట్కూరులో ఎందుకు ఇస్తారో టీఆర్ఎస్ గల్లవట్టడిగండి. టీఆర్ఎస్ లను అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినాం. ప్రతి పైసా మనదే. రోడ్ల పైసలు మనే, లైట్ల పైసలు మనే, పోళ్ల పైసలు మనే, మోర్ల పైసలు మనే, శ్మశాన వాటిక పైసలు మనే, కమ్యూనిటీ హాల్ల పైసలు మనే, ప్రకృతి వనం పైసలు మనే, పల్లె వేదిక పైసలు మనే, రైతు వేదిక పైసలు మనే, చివరకు అన్ని పైసలు, బియ్యం పైసలు మనే, ఇవాళ వ్యాక్సిన్ పైసలు మనే, మహిళా వడ్డీ లేని మహిళా రుణాల పైసలు మనే. ప్రతి పైసా మోడీ ఇస్తే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్లు మార్చి ఫోటోలు మార్చి వాళ్ళ పథకాలుగా చిత్రీకరిస్తూ ఇన్ని రోజులు ఈ తెలంగాణ సమాజాన్ని వంచి మాయ చేసిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా వాస్తవాలు గ్రహించింది కాబట్టి ముఖ్యమంత్రి పీఠం కలుస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి మళ్ళా తిరిగి ఎంఐఎం పార్టీతో కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం మేళాలు చూస్తున్నాడు. ఒక్క భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము టీఆర్ఎస్ పార్టీకి లేకపోవడం వల్లనే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఎంఐఎం పార్టీతో జతగట్టి 3 పార్టీలు 4 పార్టీలు కలిసి వాళ్ళ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ముందుకు వస్తున్నాయి. వక్ఫ్ బోర్డు మైనార్టీ శాఖల అనుచిత చర్యలతో సీఎం ఇఫ్తార్ విందులో ఇస్లాం ఆచారాన్ని ఉల్లంఘించారన్నారు అల్తాఫ్ బాబా. స్టేజీ మీదే అవగాహన లేని కొంతమంది పెత్తనం చేసే విధంగా ఉంది తప్ప ఇస్లాం ఆచారాలకు చోటు లేదన్నారు. సున్ని జమాత్ పీఠాధిపతులను స్టేజ్ మీదకు పిలవకపోవడం వారిని అవమానించడమే అన్నారు. ఇంత భారీ కార్యక్రమానికి ముస్లింలను కూడగట్టడంలో విఫలమయ్యారన్నారు. వహ్ అలాగే మైనార్టీ వెల్ఫేర్ అధికారులు ఎన్నో ఆశలతో వచ్చినటువంటి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులో నిరాశ కలిగిందని చెప్పారు. కనీసం నమాజ్ కూడా ఇస్లాం సాంప్రదాయం పద్ధతిలో చదివించలేకపోవడం శోచనీయం. పవిత్రమైన రంజాన్ మాసంలో నమాజ్ సరిగ్గా ఇస్లాం సాంప్రదాయం ప్రకారం చదివించడంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీ పూర్తిగా విఫలమైందన్నారు. పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా ఇందిరాగాంధీ స్టేడియంలో చేసినటువంటి ఇఫ్తార్ విందు కార్యక్రమం చాలా గొప్పది. కానీ ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు వైఫల్యం కారణంగా కనీసం పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఒక్కొక్క నమాజ్ చాలా వాల్యుబుల్ నమాజ్ కాబట్టి ఈ నమాజ్ కూడా సరిగ్గా చదివించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకంటే అసలు షరియత్ని పూర్తిగా తుంగలో తొక్కారు. షరియత్ అనేది పూర్తిగా ఇస్లాం సాంప్రదాయం, ఇస్లాం చట్టం అనేది పూర్తిగా వ్యతిరేకించి వాళ్ళ నమాజ్ చదివించారు. ఎవరైతే అక్కడ నమాజ్ చదువుకున్నారో వాళ్ళందరూ ఖజా నమాజ్ చదవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో ఇలాంటి వక్ఫ్ బోర్డు చైర్మన్ల, వక్ఫ్ బోర్డు కొంతమంది మైనార్టీ శాఖ అధికారుల వల్ల వైఫల్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా బ్యాడ్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా బదనాం చేస్తున్నారు. వీరి యొక్క అనాలోచిత కారణంగా బదనాం చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కనీసం స్టేజీ మీద మీరు సాదాత్ కౌన్సిల్ అన్నారు, మీరు పీఠాధిపతులు అని చెప్పి గొప్పగా చెప్పారు కదా ఆ రోజు. ఇవాళ మీ స్టేజీ మీద ఒక పీఠాధిపతి ఎందుకు లేరు? మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? అహ్లే సున్నత్ వల్ జమాత్ని పూర్తిగా మీరు వ్యతిరేకించే విధంగా ఇవాళ క్లియర్గా చూపించారు. అహ్లే సున్నత్ జమాత్ అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు అన్నట్టు మీరు ప్రజలకి ఒక తెలియజేసే విధంగా ఇవాళ ఇఫ్తార్ కార్యక్రమం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేస్తున్నారు. ఇవాళ చాలా ఆశతో వచ్చారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి నోట తీపి కబురు ఇందామనే ఆశతో వచ్చారు. కానీ వీరి అవగాహన లేని విధంగా వీరి యొక్క తప్పుడు సలహాల వల్ల జగన్ గారి మీద మచ్చపడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ముస్లింలు ఎవరైతే అక్కడ నమాజ్ చదువుకున్నారో వారందరూ కూడా ఖజా నమాజ్ చేయాలని, కావాలంటే మీరు మీ ఇమాములకి, మీ మౌలానాలు ఏ జమాత్ సంబంధించిన వారైనా సరే వాళ్ళని కనుక్కోండి. ఇస్లాం చట్టం ఒక సఫ్కి రెండో సఫ్ ఎంత తేడా ఉంటుంది,
మొదటి సఫ్ పూర్తి అవ్వకుండా కనీసం ఎంత గ్యాప్ ఉండాలి, ఒక నమాజ్ చదివే ఎదటి నమాజ్ చదివే వాళ్ళకి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి కూడా కనీస అవగాహన లేని వ్యక్తులతో ఇవాళ నమాజ్ చదివించడం అనేది చాలా బాధాకరం. కాబట్టి దీని బాధ్యత అంతా కూడా రాష్ట్ర మైనార్టీ అధికారులు, అలాగే వక్ఫ్ బోర్డు అధికారులు, వక్ఫ్ బోర్డు చైర్మన్లు దీనికి బాధ్యత వహించాలని చెప్పి కోరుతున్నాం. మునిపల్లి మండలం మొగదుంపల్లి గ్రామంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మగ్దూమ్ మహమ్మదీ గారి సంస్కరణ కార్యక్రమానికి వారి కుమారుడు శ్రీ జాఫర్ మొహమ్మదీ గారు మరియు మనవడు అస్లాం మొహమ్మదీ గారు మగ్మూద్పల్లి గ్రామం మునిపల్లి మండలంలో మునగ విత్తనాలు నాటే కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్, అలాగే మునిపల్లి మండల ఎంపీపీ శ్రీమతి శైలజ, శివశంకర్, అలాగే జెడ్పీటీసీ పైతర మీనాక్షి, గ్రామ సర్పంచ్ బోయిని అశోక్, ఎంపీడీఓ రమేష్ చంద్ర కులకర్ణి, అలాగే ఏపీఓ యాదగిరి, ఈసీ రామకృష్ణ, ఎంపీఓ అంజనీదేవి, అలాగే గ్రామ సర్పంచ్ సంగమేష్, అలాగే వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సార్ మా ఇంటికి కూడా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కొడతారు చూడండి బందుకలా, అవి 2 గుర్తులు మా ఇంటికి కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా. వాటిని అవి ఇక్కడ నుండి కొట్టారట, మా ఇంటికి కూడా ఉన్నాయి ఆ గుర్తులు. మా మామ చెప్తే ఉంటే మేము వింటుంటాం అనమాట, రజకులని. అంటే ఇక్కడ నుండి పోరాడిన అనేది మాత్రం మాకు ఇంతవరకు తెలియదు. ఈ రోజు ఈ విధంగా తెలుసుకున్నందుకు నేను కూడా చాలా సంతోషం పడుతున్నాను. ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కి జనరల్ సెక్రటరీ. పరిపాలనకు నిరంకుశత్వం నుంచి వ్యతిరేకంగా పోరాడి మరియు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాబ్ చేసి వారి యొక్క మన రాష్ట్రం లోపల మన ప్రాంతం నుంచి సంబంధించి ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. రంజాన్ మాసం పురస్కరించుకుని భాగ్యనగరంలో ఇఫ్తార్ విందులు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ బోరబండ కార్పొరేట్ బాబా ఫషియుద్దీన్ ఏర్పాటు చేసిన సెహ్రీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు రోజాను ఆచరిస్తారని, ఉపవాసానికి ముందు తెల్లవారుజామున నెహ్రీ ముందస్తు భోజనం తీసుకుంటారని బాబా ఫసియుద్దీన్ అన్నారు. ఉపవాసం విడిచే ముందు ఇఫ్తార్ విందు ఆనవాయితీ అని తెలిపారు. జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో బోరుబండలో ముస్లిం సోదరులు తెల్లవారుజామున 5 గంటల లోపు తీసుకునే నెహ్రీం కార్యక్రమంలో ముస్లిం సోదరులకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ స్వయంగా భోజనాలు వడ్డించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు నెహ్రీం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
పేదలపై చిల్లర వ్యాపారం చేస్తున్నారు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు. ఉచిత అంబులెన్స్లను హాస్పిటల్ ఆవరణలోకి అడుగు పెడితే చంపేస్తామని బెదిరించారు. మృతదేహం తరలింపుకు బాధితుల నుంచి ₹1000 డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి రుయా హాస్పిటల్లో జరిగిన ఈ ఘటనతో మరోసారి రాష్ట్రంలో అంబులెన్స్ మాఫియా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. కొడుకు మృతదేహం తరలింపుకి 90 కిలోమీటర్ల దూరంకి 20,000 డిమాండ్ చేశారు రుయా హాస్పిటల్ అంబులెన్స్ సిండికేట్ మాఫియా. ఉచిత అంబులెన్స్ సర్వీసు డ్రైవర్ని రాకుండా అడ్డుకుంది మాఫియా. చంపేస్తామని బెదిరించారు. ఎంత బ్రతిమిలాడినా కనికరం చూపకపోవడంతో కొడుకు మృతదేహాన్ని భుజంపై వేసుకుని బైక్పై 90 కిలోమీటర్ల ప్రయాణం చేసిన దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద మాఫియా దందాగా కొనసాగుతున్న ప్రైవేట్ అంబులెన్స్ సర్వీసెస్ ఇటువంటి వారిపై తక్షణం సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. Man was forced to carry the body of his son on his shoulders and travel on the pillion of a scooter for 90 kilometers to reach his home. The man had to carry the body after the ambulance drivers in a government hospital in Andhra Pradesh, Tirupati town allegedly demanded ₹10,000 to transport the body. The incident happened at Sri Venkateshwara Ramnarayan Ruya Government General Hospital. The video of the man identified as Narsimhulu lifting his son's body from a stretcher and carrying the body of his 10-year-old son on his shoulders and pillion riding a bike driven by a youth went viral on the social media. The child reportedly died of kidney failure. Tirupati district 10వ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు బేస్తవారపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాధవరావు. స్థానిక గర్ల్స్ హై స్కూల్లో జరుగుతున్న పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఎస్ఐ మాధవరావు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎటువంటి మాస్ కాపింగ్, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అక్కడ అధికారులకు ఆదేశించారు. అలాగే ఇన్వెస్టిగేటర్లకు కూడా సూచించారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో స్థానిక మెయిన్ బజార్ లో ఆర్యవైశ్య సంఘాలు కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల క్యాబినెట్లలో ఆర్యవైశ్యులకు మంత్రి పదవి లేకుండా ఎప్పుడూ లేదన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. అందుకు నిరసనగా కంభంలోని షాపులన్నీ అసోసియేషన్ సముదాయాలు మూసివేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి నిరసన కార్యక్రమాలు జరిపి ఆర్యవైశ్య సంకారానికి కూడా మేము వెనుకాడబోమని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే ఆర్యవైశ్యులకు మంత్రిమండలిలో స్థానం కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉంది. 70 సంవత్సరాల చరిత్రలో లేని ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ నిరసనని తెలియజేస్తున్నాము. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.